ఏకీకృత పింఛన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పదవి విరమణ పొందే ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే ఏకీకృత పింఛన్ పథకంలో మరింత లబ్ధి చేకూరనుంది. రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు బయో E3 విధానానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 3 వేర్వేరు పథకాలను కలిపి విజ్ఞాన్ ధార పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది. యూపీఎస్ ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం పింఛన్ విధానాల బకాయిలు 800 కోట్లుగా ఉన్నాయి. కొత్త పింఛన్ అమలుతో తొలి ఏడాది 6,250 కోట్ల వరకు అదనంగా అవసరం ఉంటుంది. ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జాతీయ పింఛన్ పథకం నుంచి కొత్త పెన్షన్ స్కీమ్కు మారేలా అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. ఇంతకుముందే ఈ విధానం అమలుకు కసరత్తును ప్రారంభించామని, ఉద్యోగులు పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తే ఆ మేరకు మార్పులు చేసి అమల్లోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై అన్ని రాష్ట్రాల్లో 100కి పైగా సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాలతో చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వోద్యోగులు శ్రేయస్సు, సురక్షితమైన భవిష్యత్తు కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త పింఛన్ విధానం ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రతను కల్పిస్తాయన్నారు. కనీసం 25 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకుని రిటైర్ అయ్యేవారికి పదవీ విరమణకు ముందు 12 నెలలు తీసుకున్న బేసిక్ పే సగటులో 50% పింఛన్గా వస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్ అయ్యేవారికి అనులోమానుపాతంలో పింఛన్ వస్తుంది. ఇది 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంటే పింఛన్ హామీ కనీసం 10,000గా ఉంటుంది. ఉద్యోగి మరణిస్తే పింఛన్లో 60% కుటుంబ సభ్యులకు అందుతుంది. దీంతో పాటు కరువు భత్యం లాంటి మరింత లబ్ధి అంశాలు ఈ నూతన పింఛన్ పథకం ద్వారా అర్హులకు చేకూరనున్నాయి.